ఢిల్లీలో మూడోసారి, బీజేపీ నాలుగోసారి కూడా రాసి పెట్టుకోండి, బీజేపీనే వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ రావాలి. అప్పుడే అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ ప్రజాప్రతినిధుల్ని కార్యకర్తలు కోరుతున్నాం, మనమందరం ప్రజలకు సేవకులు మాత్రం, పెత్తందారులం కాదు. అనునిత్యం మీకు గుర్తుండాలి, ప్రజలకు మెచ్చే పాలన, ప్రజలు మెచ్చుకునే విధంగా, వాళ్ళ గుండెల్లో ఉండే విధంగా వాళ్ళ సమస్యల కోసం మీరు ప్రయత్నం చేయాలి. అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాను. ఇప్పటి వరకు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల తర్వాత ఫలితాలు చూస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా అధికార యంత్రాంగం కూడా తప్పు చేస్తే వాళ్ళని కూడా శిక్షిస్తాం. మన వాళ్ళు కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని దూరంగా పెట్టడానికి కూడా ఎన్డీఏ వెనుకాడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మన మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరికీ ఒక బ్లూ ప్రింట్ ఉంది. మనం అన్నీ చేసేసామని గర్వపడడం లేదు, కానీ హంబుల్ బిగినింగ్ చేశాం, ప్రారంభం చేశాం. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న 2 ఏళ్లలో చాలా పనులు చేశాం. ఈరోజు మీరు ఒక విషయం చూస్తే, మనం చెప్పినటువంటి ఏదైతే ఆ రోజు 3 పార్టీలు కలిసి ప్రజాగళం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టో 24 తీసుకొచ్చాం. నేను ఒకటే అడుగుతున్నా, 2019లో గొడ్డలి పార్టీ ఇచ్చిన హామీలు మీలో అమలు చేసిన విధానం, 2024లో ఎన్డీఏ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసిన విధానం చర్చించడానికి ఎక్కడైనా సరే నాతో సహా గ్రామంలో ఉండే మా కార్యకర్త కూడా సిద్ధమే. సూపర్ 6 కానీ, సూపర్ 6 2 షణ్ముగ వ్యూహం కానీ, అక్కడి నుంచి మొత్తం కూడా నేను చదివాను. హెలికాప్టర్లో వస్తామంటే మొత్తం చదువుకొని వచ్చా. ఎప్పటికప్పుడు దీన్ని చదువుకుంటా వస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే 3000 పింఛన్ నిరుద్యోగ భృతి, ఆ దిశగా ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు, తల్లికి వందనం అందరికీ ఇస్తున్నాం. 20,000 రూపాయలు రైతుకి ఇవ్వాల్సిన డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో, సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. 3 గ్యాస్ చెప్పాం, ఉచిత బస్సు చెప్పాం, ఇంటింటికి కొళ్ళాయి చెప్తే దాన్ని కూడా ఇచ్చే కార్యక్రమానికి మొత్తం దాన్ని విధ్వంసం చేసిన తర్వాత ప్రధానమంత్రి గారిని మెప్పించి ఒప్పించి మొన్నే కేబినెట్లో అది కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి మిగిలిన అన్ని కూడా నేను చూశాను. అన్నీ కూడా దృష్టి పెట్టాం, అన్నీ చేస్తున్నాం. ఎన్డీఏ కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యపడకుండా చొక్కా కాళ్ళ ఎగరేసి చెప్పింది చేశామని ప్రజల దగ్గరికి వెళ్ళమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 2024లో ఏ స్ఫూర్తిలో పనిచేశారో, ఏ విధంగా కలిసి ఉన్నారో అదే స్ఫూర్తిలో పనిచేయాలి.
అదే విధంగా కష్టపడాలి, అదే విధంగా కలిసి ఉండాలి. ఎన్నికల కోసం కాదు, భవిష్యత్తు కోసం మనం పోరాడవలసిన నమ్మకం, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క కార్యకర్త రాత్రింబగళ్ళు ఆలోచించాలి. నా దేశం నా బాధ్యత. దేశం నాకేమిచ్చిందని కాదు, నేను ఈ దేశానికి ఏమిచ్చామని ఆలోచిస్తే అప్పుడే ఇవన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తూ